తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలింతును పాలింతును లాలింతును పాలింతును అన్నదములు చేయి విడచిన యేసు చేయి విడువడు అన్నదములు చేయి విడచిన యేసు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు యేసు అయ్యా యేసు చేయి విడువడు ఎందుకంటే తల్లి ఆయనే తండ్రి ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలింతును పాలింతును నిన్ను లాలింతును పాలింతును లాలింతును పాలింతును నిన్ను లాలింతును పాలింతును బంధువులు చేయి విడచిన యేసు చేయి విడువడు స్నేహితులు చేయి విడచిన యేసు చేయి విడువడు అందరూ చేయి విడచిన యేసు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు యేసు చేయి విడువడు నిన్ను యేసు చేయి విడువడు నిన్ను యేసు చేయి విడువడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆన్లైన్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు పాటల పరిచర్యలో ఎంతో ఆహ్లాదకరంగా ఉజ్జీవకరంగా పాటల పరిచర్యలో పాలు పంచుకున్నాం. కీర్తనల గ్రంథంలో నుంచి 95వ కీర్తనను ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ ఆరాధనలో పరవశించాం. ఆయన ఆత్మను పొందుకున్నాం. ప్రవచనాత్మకమైనటువంటి ఆయన వాగ్దానాన్ని పొందుకున్నాం. ఆయన స్వరాన్ని మనం విన్నాం. ఈ ఆరాధనలో చివరిగా కొద్ది మాటలు ప్రభువారు అసలు మనతో ఏం మాట్లాడదలుచుకున్నారు, ఏమి బోధించదలుచుకున్నారు, ఆయన హృదయ వేదన ఏంటి, ఆయన్ని సంతోషపెట్టాలంటే మనము చేయాల్సిన పనులేంటి, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలో మనం పరిశీలించుకుందాం. ఆ విధంగా వాక్యము నడిపింపు కొరకు ప్రేరణ కలిగిన వారు ఎవరైనా స్త్రీలోంచి పురుషుల్లోంచి యవ్వన కుమార్తెల్లోంచి కుమారులోంచి ఎవరైనా సరే క్లుప్తంగా వచ్చిన ప్రార్థన చేయండి వాక్య పరిచర్య నిమిత్తం. Yes, my Lord.
ఆమేన్. ప్రభువారు చేసిన గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికి మరొకసారి గొప్పగా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ఎందుకు ఈ కరతాళ ధ్వనులు మీకు తెలుసు. గడిచిన కొన్ని వారాలుగా మన సేవకురాలు ఆ మోకాలు నొప్పితో నరకాన్ని అనుభవించింది. ఆమె బాధను ఇంట్లో చూస్తూ ఏమీ చేయలేని స్థితిలో ప్రభువుకి మొరపెట్టుకోవడం తప్పించి నేనేమీ చేయలేకపోయేవాడిని. గడిచిన వారము సహోదరి కుమారి ద్వారా డైరెక్ట్గా వాగ్దానం ఇచ్చారు. ఆయన ఏమంటే, నా కుమారుడా, ఎందుకు దిగులు పడుతున్నావు? నా కుమార్తెను నేను మందిరానికి నడిపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మాట తప్పని దేవుడమ్మ ఆయన నడిపించుకున్నాడు. నోరు తెరిచి ప్రార్థన కూడా చేయించుకున్నాడు ఆయన. మనము చిన్న చిన్న విషయాల్లోనే ఆయన కృపను కనిపెట్టి ఆయన యందు విశ్వాసతలో మనం ఇంకా బలపడాలి. కానీ ఏదో ఎక్కడో ఒక చిన్న పని మనకు జరగలేదని మాటి మాటికి అలిగి సన్నిధికి దూరం కాకూడదు, ఆయనకు అంతకంటే దూరం కాకూడదు. చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా. మరి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా మీకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇందిరా ఆంటీ గురించి అందరూ ఆన్లైన్లో ఉన్న బిడ్డలు ప్రార్థనలు చేశారు, నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు మెసేజ్ల ద్వారా. నాకు ఈమె బాధ కంటే ఆ బాధ ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. బాగుందయ్యా బాగుందయ్యా అని చెప్తున్నాను, కానీ మరి బాగలేదు కనిపిస్తుంది. కానీ నాకు ఈ రాదండి, ఎప్పుడు బాగాలేదని నా నోట్లోంచి మాట రాదు. ఇప్పుడు మన సంఘస్థులు కూడా అడిగేవాళ్ళు, ఆంటీ ఎలా ఉంది అంకుల్ అంటే, బాగానే ఉందమ్మా అనేవాడిని, కానీ అస్సలు బాగాలేదని ఇప్పుడు చెప్పానమ్మా లేదు. కాబట్టి ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా, మనందరి ప్రార్థన దాని ప్రతిఫలాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. మాట్లాడే దేవుడు మన దేవుడు యేసయ్య మన ఆంటీ ఇందిరా ఆంటీని స్వస్థపరిచి మరలా ఈరోజు మందిరానికి తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమి కాదు. పోయిన వారం ఒక అంశం మనం మాట్లాడుకున్నాం. ఏంటది? మనం ఇంకా ఎందుకు సజీవంగా ఉన్నావా నువ్వు ప్రకాష్? మనం ఇంకా నువ్వు లాస్ట్ వీక్ రాలేదు కదా, నీ క్లాస్ ఉంది కాబట్టి నిన్ను వదిలేస్తున్నా అన్నా. ప్రసాద్ అన్న, వాక్యం అంశం నీకు గుర్తుంది కదా. మనం ఇంకా ఎందుకన్నా సజీవులుగా ఉన్నాం? ఏమి సాధిద్దామని, ఏం సాధించామని ఆ అంశం మీద 2 మాటలు మనం మాట్లాడుకున్నాం. మొదటిది ఏంటయ్యా అంటే, ఇకనైనా బ్రతుకు మార్చుకొని పశ్చాత్తాపపడి బాప్తిసం తీసుకొని ప్రభువు రాజ్యానికి వారసుడు అవుతావని. మనం బ్రతికున్నామంటే మన బలం కాదు, మన తెలివితేటలు కాదు, కంటికి కనిపించని ఆ కరోనా శ్రీ అన్నట్టు వచ్చిపోయింది అనుకోండి, నీ బలం ఏదో తెలుస్తుంది. ఊపిరి కూడా పీల్చకుండా అంటుంటాం కదా, అంత మాటిదే ఈ యొక్క శరీరం. ప్రభువారు ఎందుకు మనల్ని ఇంకా బ్రతికేటట్టుగా సజీవులుగా ఉంచారంటే, మొట్టమొదటి మనం నేర్చుకున్న అంశం ఏంటయ్యా అంటే, పాయింట్ ఏంటయ్యా అంటే, అరే నా బిడ్డని తీసేస్తే ఇక వాడు నిత్య నరకాగ్నిగా వెళ్తాడు. 2 మార్గాలు ఉన్నాయి మరణానంతరం. ఏంటది? ఏంటి చెప్పాలి, కొంచెం నోరు తెరవండమ్మా. పరలోకం ఉంది. ఫస్ట్ పరలోకం చెప్తాం మనం కదా, ఆ తర్వాత నరకం. పరలోకం పోవాలని ఎంతమందికి ఆశ కొద్ది చేతులు చూపించండి. ఏంటి చాలామంది ఎత్తడం లేదేంటి? అబ్బో, నరకానికి కూడా పోవాలని ఆశతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏంటి చేరి సగం ఎత్తుతున్నావు నువ్వు? పరలోకం పోవాలని ఆశగా ఉండే వాళ్ళు చేతులు ఎత్తాం. నేను కూడా. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే, ఎవ్రీబడి వాంట్స్ టు గోస్ టు హెవెన్
బట్ నో బడీ వాంట్స్ టు డై. అది ఎట్లా కుదురుద్ది కదా జెన్నీ? నో బడీ వాంట్స్ టు డై బట్ ఎవ్రీబడి వాంట్స్ టు గోస్ టు. ప్రతి వాడు పరలోకానికి పోవాలంటే చేతులు ఎత్తారు. అయితే చచ్చిపో పరలోకానికి పోతా ఉంటే అమ్మా అప్పుడేనా ఏంటి అంకులు నువ్వు అంటారా లేదా? అది కాబట్టి ఆ పరలోక రాజ్యానికి మనల్ని వారసులు చేయాలంటే ఇక్కడ క్రైస్తవ విశ్వాసులకు రకరకాల డినామినేషన్స్ ఏర్పడిపోయి ఒక్కొక్క డినామినేషను మీరు ఇది చేస్తే పరలోకం పోతారు, అది చేస్తే పరలోకం పోతారు. ఇంకొకళ్ళు కాలర్ లేకుండా తెల్ల చొక్కా వేసుకుంటే పరలోకం పోతారు, అదొక బ్యాచ్ ఉంది. ఇంకొకళ్ళు అడ్డపంచులు కడితేనే పరలోకం పోతారు. ఇక నన్ను చూడండి, నేను కారం లేకుండా షర్ట్ వేసుకొని అడ్డపంచి కట్టుకొని వచ్చాననుకోండి, వాళ్ళు మళ్ళీ మీసాలు కూడా తీసేయాలి. అలా ఉంటే పరలోకం పోతామా? ప్రభువారు పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే చాలా సింపుల్ టెక్నిక్ చెప్పారు. ఏంటది? శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళండి, సత్య సువార్తను ప్రకటించండి, సువార్తని నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడతాడు. నమ్మని వాడికి ఏముంటుంది? ఏం శిక్ష అది కావాలి? నరకమే తల్లి. నరకం అంటే ఏముంటుంది అక్కడ? మనం ఒకళ్ళొకడు కనపడమంట నరకంలో. కటిగా చీకటి, అరుపులు వినిపిస్తుంటాయి, అమ్మా అయ్యా అని మనుషులు కనపడరు. కటిగా చీకటి బిలవంటది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది తప్పించుకునేందుకు నువ్వు 365 రోజులు ఉపవాసం చేయాలి, 3 మైళ్ళు పొర్లు తడ్డాలు పెట్టాలి, నీ నెత్తి తీసుకెళ్ళి ఆ గోడకేసి బాదుకోవాలని చెప్పాడు యేసయ్య. సింపుల్ అమ్మ. సువార్తను నమ్మండి అయ్యా. మీరు పోయి సువార్త చెప్పండి రా నా శిష్యులారా. సువార్తను నమ్మి బాప్తిసం పొందినవాడు. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు, ఆయన దేవుడు, మన పాప శాప విమోచన కొరకు నరావతారుడుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు. ఆయన సిలువలో మన పాప శాపపు కోసము ఆయన ప్రాణాన్ని బలి ఇచ్చాడు. మన కోసం పరలోకం సిద్ధపరచుటకు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. మరలా తిరిగి రానై ఉన్నాడు. ఈ లోపల సిద్ధపడిన వాడు అంటే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ నమ్మినటువంటి ఈ సువార్తను నమ్మి, చెప్పబడిన సువార్తను నమ్మి నీ యొక్క శేష జీవితంలో నువ్వు అంతకుముందు చేసినటువంటి పాపాలన్నింటికీ పాపక్షమాపణ పొందాలి అంటే బాప్తిసం పొందాలి. అదొక్కటే మార్గం అని చెప్పింది. చాలా సింపుల్ కదా. మరి ఎందుకని ఆలస్యం చేస్తున్నారు? మీరు ఆలస్యం చేసే కొద్దీ ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఆలస్యం చేస్తున్నారంట. ఎందుకంటే వీడిని తీసేసామనుకోండి, డైరెక్ట్గా ఆ చీకటి గృహంలోకి, ఆ బిళంలోనికి అగ్ని మండుతున్న అగ్ని కూడా కనపడదట్టమ్మా. అక్కడ అగ్ని ఉంటుంది, అది కంటికి కనిపించే అగ్ని కాదు, వేడి మాత్రం తెలుస్తుంటుంది. పరలోకంలో అలా కాదు. అసలు లైట్లు, ఈ ఎల్ఈడి లైట్లు ఏం అవసరం లే మనకి, ఈ మేకప్లతోటి ఏం అవసరం లే. మహిమా శరీరము, బంగారము ధరించుకోవాల్సిన అవసరం లే. గంగారాన్ని అంటే తొక్కుతావంట నువ్వు. దేవునికి స్తోత్రం చెప్తావు. హల్లెలూయా. భలే ఉంటే ఈ మాటలు కదా చెప్పుకునేదానికి. ఎందుకు అంకులు బంగారాన్ని తొక్కుతో తప్పు తప్పు అనేవాళ్ళు లేరా మనలో? క్రైస్తవ విశ్వాసులయ్యండి బంగారాన్ని ఇట్లా అద్దుకునేవాళ్ళు లేరా? అదేమంటే ఎవరమ్మా ఆమె? బంగారం ఎవరు? అది నోరు తెరవండి, నేనేమనను. నాకు తెలుసు మీరు 2 పడవల మీద కాళ్ళు పెట్టేవాళ్ళని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. అందుకనంట మొదట ఎందుకు మనం సజీవులుగా ఉన్నామంటే ఇకనైనా వీరు మారతాడేమో, మారి బాప్తిసం పొందుతాడేమో, పొంది నా బిడ్డ నేను ఏర్పాటు చేయబోతున్నటువంటి ఆ పరలోకానికి వారసత్వము సంపాదించుకుంటాడేమోనని ఆ ఆశతోనే మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడట. కరోనాలో అనేక మంది దైవజనులు వెళ్ళిపోయారు. వాళ్ళకంటే మనం పెద్ద గొప్ప వాళ్ళమా? కాదే. వాళ్ళకి అది చాలు, ఇంకా చాలు అనుకున్నాడు. వాడి పరిచయం చాలు, వాడు చక్కగా చేశాడు, ఇంకా ఉంచితే దారి తప్పే అవకాశం ఉంది నా సహోదరుడు, నా బిడ్డ అని చెప్పి లాగేసుకున్నాడు. అంతే కదమ్మా.
ప్రతి మనిషి అవసాన దశలో కొంత శారీరకంగా శ్రమను అనుభవించాలి. ఎందుకు అనుభవిస్తున్నారు? లోకులు ఏమంటారంటే, ఏం పాపాలు చేశాడో ఈడు, ఎంత అనుభవిస్తున్నాడు అంటారు. తప్పు తప్పు తప్పు. చివరి దశలో ఒక విశ్వాసి, బాప్తిజం పొందినవాడు, ప్రభు రక్తాన్ని పానం చేసి శరీరాన్ని భుజించిన వాడు కాయలా పడిపోయి మంచాలు పడిపోయి సతమతపోతున్నాడంటే వాడిని ప్రభువు పరలోకం తీసుకునేందుకు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ సిద్ధపాటులో కొంతమందికి కొంత లేట్ అవుద్ది. అందుకని కొంతమంది మంచాల మీద ఎక్కువ కాలం ఉంటారు. కొంతమంది నెల, 2 నెలలు, 5 నెలలు, 6 నెలలు శుద్ధీకరించేస్తారు. ప్రభు వచ్చి ఆయన పిలుస్తారు, వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే ఇంకా ఎందుకు మనం సజీవులంగా ఉన్నాం, దేవుడు మనల్ని ఈ భూలోకంలో ఇంకా సజీవులుగా ఎందుకు ఉంచారు అంటే, రెండోది చూసినట్లయితే కీర్తనల గ్రంథము 116వ కీర్తన 8, 9 చరణాలు చదువుకుందాం. ఆ ముందు 2 పాయింట్లు నేను ఆల్రెడీ చెప్పాను పోయిన వారం. ఆ టైం అయిపోయింది, నేను ఆపేశాను. కాబట్టి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీకు. 116వ కీర్తన 8, 9. మరణము నుండి చాలు. ఇంకా 9. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము. ఎక్కడ? యెహోవా సన్నిధి. యెహోవా సన్నిధి అంటే ఎక్కడ చెప్పండి? బీసెంట్ రోడ్లో యెహోవా సన్నిధి దొరుకుతుందా? బందర్ రోడ్డు చందన బ్రదర్స్ ఇక్కడే కదా, లెనిన్ సెంటర్లో. బందర్ రోడ్లు ఏమున్నాయమ్మా? కొంచెం మంచి చెప్పు. ఏంట్రా? కళానికేతనా? అదొక్కటేనా? ఇంకా అంతకంటే మంచి లేవా? గోలి శేషయ్య అని ఉన్నాడు, నాకు తెలుసు. లేదా మాది? చెప్తా. ఏంటమ్మా పట్టుచీరలు? అమ్మ బాబాయ్, ఈ మధ్య నేను మీకు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాను కదా తల్లి. ఏంటది? కంజీపురం వరమహాలక్ష్మి. మామూలుగా బాధాడు అక్కడికి అడుగు పెట్టామంటే మీకేమలే, మీరు కొనేసుకుంటారు. మా పురుషులు, మా సహోదరులు చూడు ఎట్లా వాడిపోయి ఉన్నారు అంటే, ఆల్రెడీ క్రిస్మస్ షాపింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇది ఎలా పడిపోయి ఉన్నారు వాళ్ళు. సో యెహోవా సన్నిధిని కాలము గడపాలంటే నువ్వు గడపటం లేదేమో, అందుకని నేను తీసుకోవడంలో ప్రభువారు ఇంకా అరే ఇప్పుడు లాగేసామంటే వీడు సర్వనాశనం అయిపోయి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాడే. నా బిడ్డ, వీడికి ఇంకొక అవకాశం ఉందాం. ఆ యెహోవా సన్నిధి అంటే ఏదో కాదు తల్లి, పరిశుద్ధ ఆరాధన చేసుకునే ఆలయం. మనకి ఇది రైల్వే క్రిస్టియన్ సమాజం, ఇంకొకరికి లూథరన్ సంఘము, మరొకరికి ఆర్సిఎం. వాళ్ళు ఏమంటారు? ఆర్సిఎం అంటే రోమన్ కేథలిక్స్. తర్వాత ఇంకోటి ఉంది అమ్మా, యెహోవా సాక్షులా, తెలుగు బ్యాప్టిస్ట్. నువ్వు దానికి సంబంధించిన దానివా? రైట్, తెలుగు బ్యాప్టిస్ట్ చేసి. ఇంకా అసలు పాస్టర్మ్మ గారి సంఘం ఒకటి ఉంది, సిఎస్ఐ. సిఎస్ఐ అమ్మో, వాళ్ళతో అసలు పెట్టుకోకూడదు. అదేమంటే మేము ఆల్ ఇండియా అంటున్నారు. ఆల్ ఇండియా సిఎస్ఐ సంఘం అంట, మంచిదే. కానీ సిద్ధాంతాలు ఒక్కొక్కటి మార్చేసి డిఫరెంట్ బోధలు డిఫరెంట్గా చెప్పేసి, అరే మనమంతా నాకు చెప్పానే, మీసాలు తీసేసేవాళ్ళు మనమంతా ఒక బ్యాచ్, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఒక బ్యాచ్, నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఒక బ్యాచ్, పైన తెలుపు కింద నలుపు వేసుకున్నాడు ఇంకో బ్యాచ్. ఇవన్నీ జోకుగా చెప్పలేదు తల్లి, చూసి చెప్తున్నాను నేను. పైన తెలుపు పాస్టర్ గారికి, కింద నలుపు ప్యాంటు. మరి ఆయన ఏందో నాకు అర్థం కావట్లేదు. వేస్తే ఒకటే నలుపు వేసేసుకో, స్వామి శరణం అనుకుంటాను నల్లది, లేకపోతే ఎర్ర చేసుకో, అమ్మస్వామి అయ్యస్వామి అనుకుంటా. ఈ సగం వేషాలు ఎందుకు అంటే నేను దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ వేషధారణ బట్టి ప్రభువారు నిన్ను ప్రేమించటం లేదు, కానీ నీ హృదయాంతరంగంలో ఉన్న భక్తి విశ్వాసాన్ని బట్టి. సో మనం ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాం? ఒకటి, ఇంకనైనా వీడు మారతాడేమో,
ఇంకనైనా వీడు బ్రతుకు మార్చుకుంటాడేమో, ఇంకనైనా పశ్చాత్తాపడతాడేమో. చెర్రి పశ్చాత్తాపడి ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అది చాలా ప్రాముఖ్యం. జనవరి 1వ తేదీ దగ్గరకు రాబోతుంది. నేనైతే డేట్స్కి అస్సలు ఇంపార్టెంట్ ఇవ్వను. జనవరి 1వ తేదీ తీసుకుంటాను అంకుల్, డిసెంబర్ 25వ తారీఖుని తీసుకుంటాం అంకుల్. ఏమవుదమ్మా? డిసెంబర్ 30వ తారీఖు తీసుకో. డేట్ కాదు ముఖ్యం, నువ్వు ఎంత త్వరగా రక్షణలోకి వచ్చేస్తావో అది ముఖ్యం కదా. సో దేవుని సన్నిధిలో కాలం గడపాలని చూడండి అమ్మా. దేవుని యొక్క కృప, ఆయన ఆ కాపుదల మనం ఆలోచిస్తే, ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు, నడి వయస్కులు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు మన మధ్యలో. మన జీవిత కాలంలో ఇప్పటి వరకు ఎన్ని ఘోరమైన ప్రమాదాల నుంచి మనం తప్పించాడు. ఆయన మాట వినకుండా ఆయనకు ఆయాసకరమైన పనులు. ఒరే బాబు, నీకు చక్కటి ఉద్యోగం ఇచ్చాను, చక్కగా వివాహం చేసుకునేటకు ఒక భార్యనిచ్చాను, మీ ఇద్దరు అనురాగానికి ప్రతిఫలంగా బిడ్డలనిచ్చాను, వాళ్ళను ప్రయోజకులు చేశాను, కొద్దో గొప్ప ఆస్తిపాస్తులు సంపాదించుకునే స్థితి నీకు ఇచ్చాను, బ్యాంకులో బ్యాలెన్స్ ఇచ్చాను. వీడు ఆదివారం చర్చికి రాడు. చర్చికి వచ్చే మీలాంటి బిడ్డలకు అనుమానం వస్తుంది. ఏంటి అంకుల్, ఆయన ఎప్పుడు చర్చికి రాకుండా ఉంటాడే, ఇంట్లో కూర్చొని ఉంటాడే, ఆయన ఎందుకు అట్టా ఫ్లరిష్ అవుతున్నాడు, మేమేంటి ఇంకా అంటే, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అతనికి టైం ఇస్తున్నాడు. టైం ఇచ్చి మారతాడేమో. ఇన్ని ఇచ్చాడే దేవుడు. ఒక్క రోజు వాడికి రిపెంటెన్స్ అనేది వచ్చి, అమ్మా నా దేవుడు ఇంత చేశాడే, ఆయన ఏం అడగలేదే, తిరిగి విరిగిన మనసు నలిగిన హృదయం నాకు ఇస్తే చాలు అంటున్నాడే అన్నాడు. విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా. మహోన్నతమైన సీయోనులో సదాకాలము, మహోన్నతమైన సీయోనులో సదాకాలము, నా యేసయ్యతో జీవించుటే, నా యేసయ్యతో జీవించుటే నా ఆశ, నా ఆశ. ఆరాధన 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 నీకే ఆరాధన, ఓ ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన నీకే. హల్లెలూయా. చూడండి, ఆయన మన దగ్గర నుంచి ఆశించేది విరిగిన మనసు నలిగిన హృదయం అంట. అనేక సార్లు పోయినసారి కూడా చెప్పాను, దారిలో మనం వెళ్తున్నప్పుడు పిచ్చివాళ్ళు, సరైన వస్త్రధారణ ఉండదు, వాడు స్నానాలు చేయరు, తలలు అట్టగట్టిపోయి ఉంటాయి, ఏంటో ఎవరితోనో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాడికి సరైన పిలిచి భోజనం టైంకి పెట్టేవాడు ఉండడు. ఆ చెత్త కుప్పల్లో పడిపోయినటువంటి ఆహారాన్ని ఏరుకొని తింటూ ఉంటాడు. ఒకప్పుడు వాళ్ళ గురించి పెద్ద పట్టించుకునేవాడిని కాదు, కానీ నా ప్రభువు నన్ను పట్టుకున్న తర్వాత, వాళ్ళని చూచిన తర్వాత నా ఒంట్లో ఒక విధమైన భయం ఏర్పడింది. ఏంటంటే, అరే అలాంటి వాడిగా నన్ను పుట్టించకుండా నన్ను ఇంత క్షేమకరమైన స్థితిలో దేవుడు ఉంచాడే, దాని నిమిత్తమైన కృతజ్ఞతగా యెహోవా మందిరములో మనము ఆరాధన చేయడానికి ఎందుకు పోకూడదన్న ఒక పశ్చాత్తాప హృదయము నాకు కలిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు నన్ను చేయి విడవక ఎడబాయక
కాచి కాపాడుతూ నడిపిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మిమ్ములు కూడా అదే విధంగా ఆయన కాచి కాపాడాలని అనుకుంటున్నాడట. ఇంకోటి చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మనం పుట్టగానే మేము శ్రీమంతులు అంటే ఈ జనరేషన్ కాదులే. అమ్మ మీ నాన్న రైల్వేలో పెద్ద ఉద్యోగస్తుడు, మేము శ్రీమంతులు అంటాం. కానీ మా సంగతి చెబుతా. ప్రసాద్ అన్న, మళ్ళీ నీ దగ్గరికే వస్తున్నా. కృష్ణారావు గారు, పుట్టగానే మీ నాన్నగారు శ్రీమంతుడా? పెద్ద ఆస్తిపాస్తులు ఉన్న భూస్వామి ఆయన. నువ్వు కూడా భూస్వామివా? నీకు సరైన భాగస్వామి నా చెల్లెలు వచ్చింది కాబట్టి అట్టున్నావు బాగానే. ఎవరో దగ్గారు. మనము శ్రీమంతులుగా ఈ లోకంలోనికి తీసుకురాబడలేదు. దేవుని అపారమైన కృప వలన మన పితరులు అనుభవించిన ఆ కఠినమైనటువంటి పేదరికం నుంచి మనల్ని ఆశీర్వదించి ఈరోజు శ్రీమంతులుగా ఉంచడమే కాకుండా రాజులుగా ఊరేగిస్తున్నాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరైనా ఎక్కడైనా క్రైస్తవ విశ్వాసుల్లో తక్కువ స్థాయిలోంచి ఎక్కువ స్థాయిలోకి ఆశీర్వదించబడిన వారే ఎక్కువ. పుట్టడమే ఆగర్భ శ్రీమంతులుగా పుట్టిన వారు చాలా తక్కువ. అలాగే ఇన్ని రకాలుగా మనల్ని ఆశీర్వాదానికి గురి చేస్తూ, ఆశీర్వాదాలు దయచేస్తూ, కాపాడుతూ, మన ప్రాణాన్ని రక్షిస్తూ, మనల్ని సజీవులుగా ఉంచినటువంటి ఆ దేవుడికి కృతజ్ఞత కలిగి ఆదివారం జరిగే ఆరాధనలో నువ్వు పాలు పంచుకోకుండా, ఓ నీతిమంతుడా ఎక్కడుంటున్నావు నువ్వు? ఓ నీతిమంతురాలా, ఓ నా సహోదరి ఎక్కడ కూర్చుంటున్నావు? టీవీ ముందు కూర్చుంటున్నావు ఆదివారం? లేదా సెల్ ఫోన్ పట్టుకొని ఓ గేమ్స్ ఆడుకుంటున్నావా? లేదా అలా పోయేసి ఒక మ్యాట్ని సినిమా చూసేసి దానికి ముందు లంచ్ ఏదైనా మంచి హోటల్లో చేసేసి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నావా? ఇంత కృప చూపించినటువంటి దేవుడికి కృతజ్ఞత కలిగి మందిరములో, ఆయన యెహోవా సన్నిధిలో, యేసయ్య స్థలములో నువ్వు గడపకుండా ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నా కూడా ఆయన సహించి ఎందుకు నిన్ను నన్ను సజీవులుగా ఉంచారంటే, ఒకటి, ఇకనైనా వాడు మారతాడు, ఇకనైనా నా సన్నిధికి వచ్చి వాడు గడపడం నేర్చుకుంటాడు. సన్నిధికి వస్తే నాకేంటయ్యా అంటే, పోయిన వారం క్లియర్గా చెప్పాను, టైం లేదు, ఊనే ఒక పై ముక్కలాగా చెప్పేస్తారు పైన. అహరోను గారు ఎండిన ఒక పుల్లను తీసుకెళ్ళి దైవ సన్నిధిలో బలిపీఠం మీద ఉంచాడు. నెక్స్ట్ డే కల్లా ఏమైందండి? అది ఏమి చిగురది? ఏమి చెట్టు అయింది? అది బాదం చెట్టు. బాదం పండు అంటే అన్నిట్లో, ప్రపంచంలో ఇప్పుడున్న పళ్ళు అన్నిట్లో అదే కాస్ట్లీయెస్ట్ కదా, అంతే కదమ్మా. జాంకాయలు పెద్ద కాస్ట్లీ ఏం కాదు కదా. ఏమో చెప్పలేము. ఈ మధ్య ఎవరు అన్నారు, అమ్మో జాంకాయలు ఏంటండి యాపిల్స్తో సమానమైనవి అంటున్నాడు. రవి నువ్వేనా అందామాట? కాదు, నువ్వు కాదు, ఎవరు అన్నారామా? నిజమేనంటది. నేను ఎక్కువ జాంకాయలు తినలేండి. ఏదైనా కేజీలు కొంటాం కానీ మామిడికాయలు లేకపోతే ఏదైనా బాదం పప్పు మనం కేజీలు కొనగలమా అంటే? కొనగలరులేండి. మీరు మామూలు వాళ్ళు కాదు అంటున్నారు. ఎందుకు కొనలేవమ్మా? నేను 1 కేజీ కొంటావు, కొనే స్థితి నీకు దేవుడు ఇచ్చును గాక. కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్ అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పా. దైవ సన్నిధిలో ఎండిన పుల్ల అంటే దేనికి పనికి వస్తుంది? ఎందుకు పనికిరాదు. ఆ పుల్లని దైవ సన్నిధిలో ఉంచితే, యెహోవా మందిరంలో ఉంచితే అది చిగురించి బాదం పువ్వులు పూసి పళ్ళు కాసి కాయలు కాసిందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని నా బిడ్డ ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, అప్పుల పాలైపోయాడు, పేకాట ఆడుతున్నాడు, సారాయి తాగుతున్నాడు, ఈ మొత్తం ఒక టైం టేబుల్ పెట్టుకొని చేస్తున్నాడే కానీ నా సన్నిధికి రావట్లేదే. వస్తాడేమో, ఇకనైనా మారు మనసు పొందుతాడేమో అని మనకి టైం ఇచ్చి సజీవులుగా ఉంచాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 3వ దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశము. చూడండి, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 18వ వచనాన్ని చదువుతాం. 118:18 యెహోవా చూసారమ్మా, యెహోవా అంట
నన్ను కఠినంగా శిక్షించిన కానీ ఆయన మరణానికి నన్ను అప్పగించలేదంటున్నాడు. ఎవరు? దావీదు చక్రవర్తి. కఠినంగా శిక్ష మాత్రం శిక్షించాడంట. ఎందుకు? దారి తప్పిపోయినప్పుడు. దారి తప్పిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, దారి తప్పిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి యేసయ్యా, నీవేన మంచి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి, నీవేన మంచి. హల్లెలూయా. చూడండి, ఆయన మనల్ని కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించాల. అందుకనే ఆ కఠినమైన శిక్షను తప్పించుకొని, ఆ కరోనాను తప్పించుకొని, ఆ కరోనా బారిన పడినవాడు కూడా మన సంఘంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు, నాకు తెలుసు. మరణ స్థితిలోనికి వెళ్లకుండా దేవుడు ఇది చాలే, వీడిని 14 రోజులు మనుషులు కనపడకుండా ఆ రూమ్లో ఒక ఖైదీలాగా పెట్టేసి ప్లేట్లతో తోసేవాళ్ళు భోజనం కదా. ఎందుకంటే భయం, ఆ వైరస్ మళ్ళీ వీళ్ళకి వస్తుందని, ఈ శిక్ష చాలే వీడికి అని చెప్పి మళ్ళీ క్వారంటైన్ 14 days అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయగలోనే నెగిటివ్ వచ్చేసింది కదా. దాని కింద దానిపైన 17 వచ్చినాను కూడా చూస్తామమ్మా ఒకసారి. 118:17 నేను చావను. ఇది మూడో అంశం ఏంటంటే, మనము ఒకటేమో ఇకనైనా మారు మనసు పొందుతావని మనల్ని చంపకుండా దేవుడు సజీవులుగా ఉంచాడట. రెండోది, యెహోవా సన్నిధిలో కాలం గడుపుతాడని, ఇంకా గడపట్టలేదు కాబట్టి ఇంకనైనా గడుపుతాడేమోనని మనల్ని సజీవులుగా ఉంచాడట. మూడోది ఏంటంటే, ఇకనైనా యేసయ్యను గురించి, ఆయన మహత్ కార్యాల గురించి చాటుతాడేమోనని అవకాశం ఇచ్చి మనల్ని సజీవులుగా ఉంచాడంట. మనమేమో నోరు తెరవు. మనం ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలంటే అది ఒక గొప్ప సాక్ష్యం అయి ఉండాలా, క్యాన్సర్ వచ్చి నయమై ఉండాలా, లేకపోతే గుండె ఆగిపోయి 3 రోజులు ఆ తర్వాత కొట్టుకున్నావాలి. ఇంత పెద్ద సాక్ష్యాలు అయితేనే ఇక్కడ నిలబడగలరు. ఏమ్మా జ్వరం వచ్చింది, తగ్గిపోయింది, సాక్ష్యం కాదా? జ్వరంతో పోయినోళ్ళు లేరా? నీ జీవితంలో నువ్వు ఊపిరి పీలుస్తున్నావు, వదులుతున్నావంటే అది ఒక సాక్ష్యం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన సాక్ష్యాన్ని చాటించడం అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి మరి చర్య. దావీదు తన జీవితకాలం అంతటిలో అంత మంచి చేశాడు. ఒకటి తప్పుడు పని చేశాడు. చెరగని మచ్చ. కొన్ని వేల సంవత్సరాలైనా దావీదుని మహాభక్తిపరుడు, ధైర్యశాలి, పోరాడాడు సింహంతోటి, ఉట్టి చేత్తోటి. గొలియాతుని గులకరాయితో కూడి చంపేశాడు. తోడేలు కాదమ్మా, ఎలుగుబంటిని 2 చేతులతో చీల్చాడు. పరాక్రమశాలి, దేవునికి హృదయానుసారుడు. చేతికి దొరికిన తన శత్రువు, తనను చంపాలని చూస్తున్న సౌలుని చేతికి దొరికితే కూడా చంపకుండా వదిలినటువంటి ఔదార్యంతో కలిగినటువంటి వ్యక్తి. ఇన్ని చెప్పుకుంటామా దావీదుని? కానీ ఆ పాపపు పని, ఊరియా భార్యతో ఆయన చేసినటువంటి ఆ ఒక్క పాపపు పని వల్ల ఎంటైర్ క్యారెక్టర్ నాశనం అయిపోయింది.
దావీదు చెప్పుకొని ఉన్నాడు అంటారా వాళ్ళ పిల్లలకి? నాయనా నాయనా అయ్యా, ఒకటే ఒక తప్పు చేశాను రా, పశ్చాత్తాపడుతున్నాను. ఆయన నన్ను కఠినంగా శిక్షించాడు, కానీ ఆ తప్పుకు నన్ను మరణానికి అప్పచెప్పలేదు. కానీ మీరు మాత్రం ఆ తప్పులు కూడా చేయొద్దురా బాబు అని తప్పకుండా చెప్పుంటాడు. ఈరోజు ఓ తండ్రులారా, మీ చిన్న బిడ్డలను మీ తొడల మీద కూర్చోబెట్టుకొని వాళ్ళకి మీరు చేసినటువంటి తప్పుల్ని వివరించండి. ప్రభువారు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షించాడో వివరించండి. కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి నన్ను అప్పచెప్పలేదు నాన్న, నేను ఇంకా సజీవుడిగానే ఉన్నాను కనుక నీ తండ్రిగా నేను ఇలా జీవిస్తున్నానన్న నీ సాక్ష్యం అంటే ఆయన గురించినటువంటి ప్రకటన చేయాలి. హిజ్కియా గురించి చెప్పుకున్నాం మనం. హిజ్కియాకి ఒక మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. 3 రోజులు చస్తావని యెషయా ప్రవక్త ప్రకటించి వెళ్ళిపోయాడు. ఈయన గోడ తట్టు తిరిగాడు, ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ యందు నేను ఎంత యథార్థ హృదయుడనై నీతిగా బ్రతికానో జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. అంతే ఆయన చేసింది. వెంటనే కరిగిపోయి 15 సంవత్సరాలు పెంచాను పో అన్నాడు. మరలా తిరిగి ఆ యెషయా ప్రవక్త వచ్చి, నీకు 15 సంవత్సరాలు ప్రభు ఆయుష్ ఇచ్చాడంటయ్యా, ఓకే ఎంజాయ్ చేసుకో పో అన్నాడు. పోయాడు. ఆ గాయమమ్మా భయంకరంగా ఉండేదట. ఆ గాయం ఎలా అంటే, ఈ పిడికిలి ఇలా బిగించి ఆ గాయంలో పెడితే ఇక్కడ దాకా వెళ్ళిపోయేదట. అంత లోతు గుంట ఉండేదంట అక్కడ. ఆ గుంటలో మన చిటికిన వేలు సైజు పురుగులు గొలగొలగొలగొలగొలు తిరుగుతున్నాయండి. అంటే ఏంది ఎట్లా పెడుతున్నా? నిజమే. అది తన మాంసాన్ని కొరుకుతూ, హిజ్కియా చక్రవర్తి మాంసాన్ని ఆ పురుగులు కొరుకుతూ తినేస్తూ ఉంటే, ఆ బాధకు తట్టుకోలేకపోతుంటే, ఆ రోజుల్లో ఉన్న నాటు వైద్యులు ఒకడు వచ్చి చెప్పాడట, అయ్యా ఆ గాయం పుండుందే, దాంట్లో రోజుకి 1 కేజీయో 2 కేజీలో జంతు మాంసం తీసుకొచ్చేయి, అప్పుడు వాటిని తింటూ నిన్ను కొరకడం మానేస్తాయంటే, నిజంగానే ఆ రోజుల్లో అలా చేశారట. నాటు వైద్యం అంటే అదే మరి. అటువంటి స్థితిలోంచి ఆ గాయం ఎలా మారిపోయిందో తెలియదు, స్వస్థపరచబడ్డాడు. బబులోను రాజు పోయినసారి ఆ మాట రాలా మనకి, ఎవరిని పంపించాడంటే ఏందమ్మా చెప్పండి అంటే, మీరందరూ నా మొహాలు చూసారే కానీ నాకు ఆన్సర్ రాలా. మళ్ళీ బైబిల్ చదివితే నాకు తెలిసింది ఏంటంటే, దూతలను పంపించాడు. వాళ్ళు ఏమంటారు? దూతలు. దూతలు అంటే పరలోకం నుండి వచ్చే దూతలు కాదు. ఈ రాజులు దూతలను పంపించేవాళ్ళు అనమాట. వార్త తెచ్చేది ఏంటయ్యా, హిజ్కియా భలే అసలు మరణకరమైన క్యాన్సర్ నుంచి బతికాడంట, ఇలా కనుక్కురంటారా అంటే వెళ్తే, హిజ్కియా ఏం చూపించాడు వాళ్ళకి? ఆస్తులు చూపించాడు. కారాగారానికి తీసుకెళ్ళి ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు చూపించాడు. ఆయనకి ఎన్ని గుర్రాలు ఉన్నాయో చూపించాడు, రథాలు ఉన్నాయో చూపించాడు, ఎంత సంపద ఉందో చూపించాడు, తర్వాత ఎంత సైన్యం ఉందో చూపించాడు. ఇన్ని చూపించి లాస్ట్లో ఆయన కొట్టుకునే సెంటు అది కూడా చూపించాడట. దాంట్లో సుగంధ ద్రవ్యములు ఉంటాయి, అది కూడా సెంట్లు కూడా చూపించాడట. తల్లి అవసరమా? యెషయా మళ్ళీ వచ్చాడు. హిజ్కియా, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ బబులోను నుంచి వచ్చారయ్యా దూతలు. ఎందుకు వచ్చారు? అదే చూసిపోదాం. అబద్ధం. అక్కడ ఏం చూసిపోదామని? ఇతను మరణకరమైనటువంటి వ్యాధితో బాధించబడి ఎలా స్వస్థపరచబడ్డాడో కనుక్కునేదానికి వచ్చారు. ఈయన నోరు తెరిచి ఏం చెప్పాలి? వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నువ్వు సెంట్లు గురించి చూపిస్తావా, నీ గుర్రాలు చూపిస్తావా, నీకున్న డబ్బు చూపిస్తావా? అయ్యా ఆయన కృపే, ఆయన కృప, ఆయన కృప అయ్యా. 3 రోజులు చనిపోతానన్నాడు. నేను ప్రార్థన చేశాను, 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తానన్నాడు. మరణకరమైన ఈ కురుపు, రాచపుండు అంటారు ఆ రోజుల్లో దాన్ని. అంటే రాజులకే వచ్చేదంట రాచపుండు, క్యాన్సర్ వ్యాధి. ఇప్పుడు పాపం తక్కువ వాళ్ళకు కూడా వస్తుంది. ఆ పేరు తీసేశారు, అందుకని రాచపుండుని తీసి క్యాన్సర్ అంటున్నారు. ఈ దేవుడు చేసిన ఉపకారాలను గురించి, ఆయన గురించి ప్రకటించకుండా హిజ్కియా తనకున్న దర్పాన్ని చూపించాడు. ఆ తర్వాత సర్వనాశనం అయిపోయాడు. మీరు తర్వాత చూసుకోండి, చదువుకోండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో
ఉంటుంది. ఇప్పుడు ఎవరేం తీయద్దు, నా వైపు చూడండి. ఇప్పుడు హిజ్కియాలాగే ఏదన్నా ఒక మంచి మేలు జరిగింది తల్లి మన ఇంట్లో. మీ బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ ప్రక్కటి వారో లేకపోతే ఎదురింటి వారో లేకపోతే వేరే ఊరు నుంచి వచ్చిన నీ స్నేహితుడు, చాలా మంచి న్యూస్రా, నీ కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చిందంట కదా అన్నప్పుడు ఏమనాల మనం ఫస్ట్? అయ్యా ఎస్, దేవుని కృప, ఆయన కృప అనాల. ప్రైజ్ ది లార్డ్, ఆయన కృప. చెప్పండి, ఏమనాలా? ప్రైజ్ ది లార్డ్, ఆయన కృప. అమ్మయ్య, మా అమ్మాయి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిందంట. ఆ యొక్క కలెక్టర్ ఆఫీసులో ఆమెకి మంచి పోస్ట్ వచ్చిందంట కదా. మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి అబ్బాయికి ₹1,00,000 జీతం కదా అంటే మరి ఏమనుకుంటున్నావు? మా వంశంలో అందరూ అంతేనండి, అదేందో అందరూ అంతే. మా నాన్న అంతే, మా తాత ఇంతే, ఏదో చెప్పడు అంతే ఇంతే, ఉట్టిదే ఆడు గొడ్లు కోసుకొని ఉంటాడు. ఈడేమో పేడ తట్టలు ఎత్తుకొని వెళ్ళి పేడ తీసుకొని ఉంటాడు కదా. ఒకసారి ఇట్లా నాయన, నన్ను చాలా ఇబ్బంది పడతాయి, ఇది అక్కడ పక్కన పెట్టు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఏదన్నా ఒక మేలు చేస్తే, నీ బిడ్డల విషయంలో మేలు చేస్తే, నీ భార్య విషయంలో ఏదన్నా మేలు చేస్తే, ఒక సాక్షిగా మారిపోవాలా నువ్వు. వాటి గురించి ఎవరన్నా నిన్ను అడిగితే ఆయన కృప, కృపా కృపా, నీ కృపా కృపా కృపా, క్రీస్తు కృపా కృపా. కృపా కృపా, నీ కృపా కృపా. హల్లెలూయా. మనం సజీవులుగా ఉన్నామంటే దానికి మొదటి కారణం ఏంటి? మౌనంగా ఉన్నారు. మొదటి కారణం ఇకనైనా మారతాడని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. రెండో కారణం, నా సన్నిధిలో వాడు కాలం గడిపితే ఎటువంటి దరిద్రపు స్థితిలో ఉన్నా అహరోను పెట్టిన ఎండిపోయినటువంటి ఆ యొక్క కర్ర చిగుర్చి ఫలించినట్టు ఎండిపోయిన వీడి జీవితాన్ని నేను బాగు చేస్తాను కదా నా సన్నిధిలోకి వస్తే. వీడు రాడేంటి అని చంపకుండా ఏదో చిన్న చిన్న శిక్షలు ఇస్తూ ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. మూడోది ఏంటంటే, ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయన గురించి మనం ప్రకటన చేస్తాము, ఆయన గురించి మనం చాటుతాము. చాటించుడి మనుష్య జాతి కేసునామము. మీకు రాదు ఈ పాట కదా, పాతది, నాకు రాదు, దేవునికి స్తోత్రం. ఆవేశంలో ఏదో ఆ స్టార్టింగ్ వచ్చింది అంతే. చాటించుడి మనుష్య జాతి, వద్దులే ఎందుకు నాయన. రవి గారికి వచ్చి అనుకుంటా చందా కానుక ఉంటుంది కదా, అప్పుడు పాడిద్దాం రవి గారితో, సరేనా? నాలుగోది చివరిది చదువుకొని ప్రార్థన చేసుకుందాం, సరేనా? రైట్. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి అమ్మా. అమ్మా నీవు నా యజమానుడు నీవు యెహోవా యుద్ధములు చేయువాడివి కనుక. యెహోవా యుద్ధములు ఒక మనిషి చేయడం ఏంటండి? దావీదు గురించి చెప్తుంది. ఎవరుగా చెప్తున్నారు అక్కడ? అబీగయల్ అనే ఒక స్త్రీ చెప్తుంది, నీవు యెహోవా యుద్ధములు చేయువాడివి కనుక. చదువు తల్లి. నీకు ఆయన శాశ్వతమైన
శాశ్వతమైన సంతతినిచ్చును. రైట్, చదువు. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయం కలుగుకుండుటకును నిన్ను ఎవడైనా నువ్వు ఉద్దేశించిన ఎడల నీ ప్రాణమును చాలు తల్లి. చూడండి, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఎందులో ఏంటంటే, యెహోవా యుద్ధములు చేసేవాడు ఎవరు? దావీదు. యెహోవా దావీదు పక్షముగా యుద్ధము చేసి, స్టార్టింగ్లో మనం పాట పాడుకున్నామే, యుద్ధము యెహోవాదే, అంతేగాని మనము దేవుని యుద్ధాలు మనం చేయడం ఏంటి? ఇక్కడ ఆశ్చర్యపరిచే మాట. అందుకనే నిన్ను నన్ను ఇంకా సజీవులుగా ఉంచాం. ఎందుకంటే మనం యుద్ధం కాదు కదా, కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదట. ఏం ప్రయత్నం? ఆయన పక్షాన, ఆయన తరపున ఈ భూలోకంలో అన్యుల ముందు నిలబడి, అన్యులకు సాక్షిగా, ఒకవేళ ప్రాణాపాకరమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళినా, చాలామంది ఈ మధ్య మన సహోదరులు కత్తులతో పొడి చేశారు పాస్టర్స్ని. కరపత్రాలు ఇచ్చేదానికి వెళ్ళిన మీలాంటి స్త్రీలను అవమానపరిచారు మాటలతోటి. ఇక పురుషులనైతే ఒకడమ్మా ఇంత పెద్ద బకెట్తో పేడ నీళ్లు కలిపి, వాళ్ళేమో చక్కగా, పురుషులంటే స్వార్థకి వెళ్ళారంటే ఈ వైట్ అండ్ వైట్ వేసుకోవడం పెద్ద స్టైల్ కాదమ్మా. అదేంటంటే అదొక ప్రత్యేకించబడిన వ్యక్తికి కనపడేదానికి, అంతేగాని విశ్వాసులు అలా వేసుకొని వైట్ డ్రెస్ వెళ్తే అమ్మా పేడ నీళ్లు పట్టుంటే మగ్గుతోటి వాళ్ళు కనీసం ఏంటయ్యా అని కూడా అంటలేదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది క్రైస్తవంలో క్రీస్తు మనకు నేర్పినటువంటి ఓర్పు. మామూలుగా మనం పాత రోజుల్లో అయితే ప్రకాష్ పేడ నీళ్ళ, కనీసం మామూలు నీళ్లు పోయమను, రక్తం గారేటట్టు కొట్టం. కానీ ఈరోజు కొడతావా నువ్వు? కొట్టడు. రక్షింపబడ్డాడు, సువార్తను నమ్మాడు బిడ్డ, నమ్మి బాప్తిసం పొందుకున్నాడు, పరలోక రాజ్యంలో స్థానాన్ని సిద్ధపరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చూడండి. యుద్ధము చేయడం అంటే కత్తులు గొడ్డళ్ళు తీసుకొని నరకడం కాదమ్మా. సువార్తను ప్రచారం చేయడమే, ప్రకటించడమే. ప్రతి గ్రామమును యెహోవాకు, యేసయ్యకు, పరిశుద్ధాత్మ త్రయేక దేవునికి అంకితం చేయడమే యెహోవా యుద్ధం మనం చేయడం. అది ఒక పాస్టర్ గారే చేయాలి, మా వంతు కాదని మీరు అనుకుంటున్నారేమో. అది కానే కాదు. సంఘ కాపరికి లేకపోతే సేవకుడికి ఎంత బాధ్యత ఉందో ఆ యుద్ధంలో పాలు పంచుకోవాల్సిన బాధ్యత ప్రతి సంఘ విశ్వాసికి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉందని అక్కడ చెప్తూ అన్నాడు ఆ లేఖనం, చదవబడినటువంటి లేఖనంలో. అప్పుడు ఒకవేళ నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినట్ట, నీ ప్రాణానికి ప్రతిగా ఏమిస్తాడంటే ఆత్మల్ని ఇస్తానంటున్నాడు. ఏం ఆత్మలటయ్యి? మామూలు ఆత్మలు కాదు. పరలోకములో నీవు త్యాగపూరితంగా, అంటే నువ్వు పక్కింటి ఆమెకి సువార్త చెప్పావు, అమ్మా పలాని రైల్వే క్రిస్టియన్ సమాజం చర్చికి నేను వెళ్తున్నాను, దయచేసి మీరు రండి, ప్రభు మాతో ప్రతి ఆదివారం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు కాదు లెక్క, అప్పుడు కాదు లెక్క అనుకుంటా లేట్ చేసి ఒకరోజు వచ్చింది సహోదరి. రావడం ఆ జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఇంకక్కడి నుంచి ఆ సంఘానికి నడిపించబడ్డమే కాకుండా అన్య పూజలు చేసి ఆ స్త్రీ తన ఆ విగ్రహాలన్నీ తీసి బయటపడేసింది. అది ఎవరి క్రెడిట్? సంఘ కాపరి క్రెడిట్ కాదు. ఓ నా ప్రియకుమార్తె తల్లి, నువ్వు చెప్పిన చిన్న మాట, నువ్వు చేసిన చిన్న ఎంకరేజ్మెంట్, నువ్వు ఉత్సాహపరిచావు, తీసుకొచ్చావు, ఆ బిడ్డ ఆత్మ రక్షించబడడానికి కారకురాలు నువ్వయ్యావు కనుక చాందిని, అక్కడ నీకు ఈమె పరలోకంలో ఈమె నీకు ఆత్మీయ బిడ్డ అవుద్దట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మా తప్పన అదే తల్లి, సేవకుల తప్పన అదే. పరలోకంలో మాకేమో జీవ కిరీటాలు పెడతారు, అదేంటే జీవ కిరీటాల గురించి కాదు. ఇలా నిలబడితే మా ద్వారా రక్షింపబడిన ఆత్మలు మా పక్కన నుంచొని ఉంటే ప్రభువారు బడా నమ్మకమైన దాసుడా,
నేను నీకు ఇచ్చిన ఆ పనిని నిస్వార్థంగా ఫలవంతంగా నెరవేర్చావన్న ఒక్క మాట కోసమే ఈ ప్రయాస. నన్ను మెచ్చుకున్న దేవుడు నిన్ను మెచ్చుకోడా? నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడితే అవి నీకు ఆ కిరీటంలో రత్నాలుగా ముత్యాలుగా మారవా? ఒకసారి బిల్లీ గ్రామ్, ఇది చెప్పి ముగిచ్చేస్తాను. బిల్లీ గ్రామ్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆయన ఒక్కడి ప్రసంగాల ద్వారా 21 కోట్ల మంది రక్షించబడ్డారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. ఒక్క దైవజనుడు 21 కోట్ల మంది రక్షింపబడ్డాడు. 171 దేశాలు తిరిగి ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే స్టేజ్ మీద, ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆయన ఉండేది, అమెరికా ప్రెసిడెంట్ వస్తే ఇక ఆయన టాప్ ఇది కదా, ఆయన్ని కూడా స్టేజ్ మీదకి అలౌ చేసేవాళ్ళు కాదట. వాళ్ళు కూడా సాహసం చేసేవాళ్ళు కాదట. బిల్లీ గ్రామ్ గారు నుంచున్న ఆ వాక్యం చెప్తున్న స్టేజ్ మీద నేనెంత, ఆఫ్టర్ ఆల్ అమెరికన్ ప్రెసిడెంట్ అని సామాన్యుడిగా ఆ ప్రజల్లో కూర్చొని వాక్యం వినేవాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయనకు ఒకరోజు దర్శనం వచ్చిందంటమ్మా. దర్శనం ఏంటయ్యా అంటే, ఆయన పక్కన ఆయన కారు డ్రైవ్ చేసే డ్రైవరు, వీళ్ళిద్దరు పరలోకంలో వెళుతూ ఉంటే ఒక దేవదూత సడన్గా వచ్చి ఒక మంచి ఇంటిని అనమాట, ఇప్పుడు కాలంలో చూడాలంటే ఇండివిజువల్ హౌస్, ఓ 3 బెడ్రూమ్దో ఏదో మంచి చూపిస్తే దాని మీద ఆ డ్రైవర్ పేరు విలియమ్స్ అనుకోండి, విలియమ్స్ అని రాసిందంట. ఈయన బిల్లీ గ్రామ్ గారు అంటే ఆయనకి దర్శనంలో చూపిస్తున్నాడు దేవుడు, నా డ్రైవర్కే ఇంత మంచి ఇల్లు ఉంటే నాకు ప్యాలెసే కదా అనుకొని ముందుకు పోతుంటే ఒక చిన్న ఇల్లు, దాని మీద బిల్లీ గ్రామ్ దైవ సేవకుడు రాసి ఉందంట. దేవదూతను పిలిచి, బై మిస్టేక్ మీరేదో నా పేరు పెట్టారు, నాకేంటి ఇది అంటే, ప్రభు బాబు, భూలోకంలో తప్పులు జరుగుతాయి కానీ పరలోకంలో తప్పులు జరగవు, కనుక నీకు ఇదే, వాడికి అదే అని వెళ్ళిపోయింది. ఇదేంట్రా అనుకుని సరే మళ్ళీ వెళ్తే అక్కడ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి, అది కూడా దర్శనమే. అంటే దర్శనం అంటే తెలుసు కదా మీకు, ఒక కళ లాంటిది అనమాట, వస్తూ ఉంది. అక్కడ ఈ డ్రైవరు గురించి ఒక 4 పేజీలు ప్రశంసలు, పొగడతలు చదువుతున్నారంట. అట్లాంటోడు ఇట్లాంటోడు ఇలా చేశాడు, అంత ప్రార్థనా పడు అది అని చెప్పి అందరూ చప్పట్లు కొడితే, డ్రైవర్కే ఇన్ని చప్పట్లు, ఇన్ని పేజీలు, 4 పేజీలు, నాకైతే ఒక పుస్తకమే రాసి ఉంటారంటే. ఇప్పుడు బిల్లీ గ్రామ్ గారి గురించి అని ఒక కాగితం తీసుకొని దాంట్లో సగం చదివి అందరూ చప్పట్లు కొట్టారట. మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చి, ఏంటి నేను ఎంత పరిచయం చేశాను, 21 కోట్ల మంది నా ప్రసంగాల ద్వారా రక్షింపబడ్డారు, 171 దేశాలు నేను తిరిగాను, నా గురించి ఒక అర్రటావు చదువుతారా మీరు అంటే, పొరపాటున వేరే వాడిని చదివారేమో చూసుకో అన్నాడంట. కాదు బిల్లీ గ్రామ్, మళ్ళా అది భూలోకంలోనే పొరపాటు జరుగుతాయి, ఇక్కడ నీకు మించి, ఇంతకు మించి నీకు పొగడతలు లేవు. తీరా అదే దేవదూత, నువ్వు ఎందుకు ఇంత ఇదవుతున్నావు, ఎందుకు అతను నీ డ్రైవర్కి అంత ఉన్నత స్థితి ఈ పరలోకంలో ఉందో తెలుసా అంటే, ఏంటికయ్యా ఏంటి అని అడిగితే, నీకు అతను నీ డ్రైవర్గానే తెలుసు, అతని త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క జీవితం ఎవరికో కాదు నీ గురించి నీకు తెలుసా అంటే, నాకు తెలియదు అన్నాడు. ఏంటయ్యా అంటే, ఎన్నో నిద్రలేని రాత్రులు నువ్వు ప్రసంగాలు చేస్తావు, స్టేజీల మీద ప్రార్థనలు చేస్తావు, ఎప్పుడో తెల్లారిదో 2 అయిపోద్ది 3 అయిపోద్ది, అప్పుడు దాకా మేలుకొనే ఉంటాడు. ఇంటికి పోదామంటే నిద్రపోకుండా జాగ్రత్తగా, అంతే కదమ్మా. ఈయన మాత్రం బిల్లీ గ్రామ్ గారు నోరు తెరుచుకొని నిద్రపోయేవాడంట. ఆయన మళ్ళా గతుకుల్లో పడకుండా, ఎక్కడ మెరుగు వస్తుందో అయ్యగారికి, పాస్టర్ గారికి అని జాగ్రత్తగా, ఈయన నిద్రపోకుండా. ఇంకా ఆయన నిద్రపోతే ఇంకేముంది, ఇద్దరు కలిసి శాశ్వత నిద్రలోకి వెళ్ళేవాడు. ఇది దర్శనం పోయి అది నిజమై ఉండేది కదా. నిజమా? నిజమే కదా. తను విలియమ్స్ చాలాసార్లు నేను లేట్ ఇన్ ద నైట్ వస్తే నా కోసం కాసుకొని ఉండేవాడు కదా. ఇదంతా కాదు బిల్లీ గ్రామ్, అతను చేసినటువంటి ప్రార్థన నీకు తెలుసా నీ గురించి అన్నాడు. ఏంటయ్యా అంటే, నిన్ను డ్రాప్ చేస్తాడు కదా, స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోద్ది కారు, ఆయన దిగుతాడు, డోర్ తీస్తాడు,
ఈయన బిల్లిగ్రామ్ గారు దిగుతారు. ఇక కరతాళ ధ్వనులు, జై జయ ధ్వనులు, ఆయన గురించి మెప్పుకోలు, సన్మానాలు. స్టేజ్ మీదకి వెళ్ళిపోతాడు ఆయన. ఈ డ్రైవర్ గురించి పట్టించుకునేవాడు ఎవడు ఉంటాడు. అతను ఆ కార్ను అలా స్టేజ్ వెనక్కి తీసుకెళ్ళి పార్క్ చేసుకొని గ్లాసెస్ ఎత్తేసి ఇక ప్రార్థన. అయ్యా, నా దైవజనుడు, నీ సేవకుడు నిలబడుతున్నాడు. ప్రతి మాట ఒక అగ్ని కణమలాగా దూసుకుపోవాలి ప్రభు అని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసేవాడట మా డ్రైవరు. ఎస్, ఈరోజు సేవకుడు నిలబడి వాక్యం చెప్తున్నాడంటే నా గొప్ప కాదు, నా వెనక నిలబెట్టుకొని నాతో మాట్లాడు నాయనా అని హృదయంలో ఎంతమంది మీరు ఆశగా చిన్న ప్రార్థన లేకపోతే కంటిన్యూస్గా స్తోత్రాలు తెలుపుతూ ఉండబట్టే ప్రభువు మా ద్వారా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మాకు పొగడ్తలంతా ఇక్కడే భూలోకంలోనే మమ్మల్ని పొగిడేస్తారు, పైకి పోతే మాకు ఉండవు. ఎందుకంటే అరే నిన్న ఆల్రెడీ కింద వాళ్ళంతా సన్మానాలు చేశారు. రాత్రి ఒక మీటింగ్కి పోయా, కప్పినోళ్ళు కప్పినట్టుగానే ఉన్నారు పాస్టర్లకి శాల్వాలు. ఇంకెవరైనా దైవజనులు ఉంటే పైకి వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ చీకట్లో మీరు ఎవరో మాకు కనపట్టలేదు అన్నాడు. పక్కన ఆయన పొడుస్తున్నాడు నన్ను, నువ్వో శాల వస్తుంది అంటున్నాడు. అరే ఉడకవా. అట్లా మాకు సన్మానాలు పొగడతలన్నీ ఈ భూలోకం మీద మేము పొందుకుంటాం. కానీ ప్రియమైన విశ్వాసులారా, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయన యుద్ధం. అసలు ఆ యుద్ధం ఏంటయ్యా అది చెప్పకుండా ఆయన యుద్ధం చేయండి అంటే సాతాను రాజ్యాన్ని కూలదోసి దేవుని రాజ్యాన్ని స్థాపించడమే మన యుద్ధం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 4 విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటది? మనము ఇంకా దేవుడు మనల్ని ఎందుకు సజీవులుగా ఉంచాడు. నంబర్ 1, ఇకనైనా మారతాడు, బాప్తిసం పొందుకుంటాడు, ఈ బిడ్డ రక్షింపబడిన జాబితాలోకి వస్తాడు, వాడికి నేను పరలోకంలో సీట్, బర్త్ రిజర్వ్. 2, ఇకనైనా వీడు దేవుని సన్నిధికి వచ్చి ఎండిపోయిన ఆ యొక్క పొల్ల చిగిర్చినట్టు ఎండిపోయిన జీవితం, వాడు తాగుడులో నాశనమైపోతున్నాడు, కాకాట్లో నాశనమైపోతున్నాడు, నా సన్నిధిలో గడిపితే వాడి జీవితాన్ని మార్చేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తీసివేయకుండా సజీవుడిగా ఉంచాడట. 3వది, నా గురించి నోరు తెరిచి ఎన్ని మేలు చేసినా యేసయ్య చేసింది అనకుండా మా ఇంటి వారంటే ఏమనుకుంటున్నావు? ఆ పేర్లు కూడా కొన్ని భయంకరం ఉంటాయి. అంటే మరి ఇక్కడ ఎవరికన్నా ఉన్నాయేమో నాను వేరే విధంగా అనుకోబాక. ఇంటి పేర్లు ఏంటంటే ఉంటాయి కదమ్మా. సర్లే మనకెందుకులే కానీ వాటి సంగతి. ఏదైనా పేర్లు ఉంటే వాళ్ళు బాధపడతారు. ప్రకాష్, మీ ఇంటి పేరేంటి? అయ్యా, చీరాల బాగుంది. సార్ మీ ఇంటి పేరేంటండి? రొంపిచర్ల బాగుంది. కొన్ని ఒకలాంటి పేర్లు ఉంటాయమ్మా. కుక్క నక్కను కూడా పెట్టుకుంటారు ఇంటి పేరు. కుక్క నాగేశ్వరరావు, నక్క ఆనందబాబు ఉంది కదా, మినిస్టర్ అంట ఆయన. ఈ కాదు మనకి ఏమనుకుంటున్నాం మా నక్క వాళ్ళు అంటే ఏముంది, నక్కోళ్ళు శవాలు పీక్కు తినేవాళ్ళు కదా మీరు అన్నదా. మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నెలకు ₹1,00,000 ఇస్తున్నాడంట కదా, సంపాదిస్తున్నాడంటే కృప. ఇంకో యుద్ధం చెప్పేదా చివరిగా ఒక చిన్న మాట. నా తల్లులు నా తండ్రులరా, దశంభాగాలు ఇవ్వాలంటే యుద్ధమే కాదు మనకి. అస్సలు ఏంటి లేచి వెళ్ళిపోతుంది అమ్మాయి. నిజమే, పితరులు అలవాటు చేయలే మనకి. ఇప్పుడిప్పుడే గొప్ప గొప్ప దైవజనుల ప్రసంగాల ద్వారా ఈ మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి చూసారా, లూథరన్, సిఎస్ఐ, ఆర్సిఎం అండ్ పెంతెకోస్తు, బ్యాప్టిస్ట్, వాళ్ళలో ఈ దశంభాగాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఇవ్వాలి, ఇస్తే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావని గొప్ప గొప్ప దైవజనులు వాక్య బోధ చేయబట్టి వాళ్ళల్లో మారు మనసు వచ్చి, నా తల్లి సంఘం ఏంటో తెలుసుగా చాలాసార్లు చెప్పాను, లూథరన్ చర్చ్. మా లూథరన్ చర్చి మెయిన్ లైన్ చర్చి ఒక్క వారానికి ఏమంటారమ్మ, దీన్ని ఏమంటారు, కృతజ్ఞతా కానుకలు ఈ కాదు, సంచుల్లో పడతారే. చెప్పగలరా, ఊహించగలరా? చెప్పు చెర్రీ, నువ్వు చెప్పు. 2 లక్షలు కరెక్టే. సంచుల్లోది 2 లక్షలు, కృతజ్ఞతా బాక్సులు వేసేది 1 లక్ష.
మొక్కుబడి కానుకలు ఇంకో 1,00,000, దశం భాగాలు ఇంకో 1,00,000, 5 లక్షలు మొత్తం ఒక్క వారానికి. అస్సలు మామూలు కానుకంటే బ్యాక్ పాకెట్లో చేయబెట్టేవాళ్ళు మా పితర్లు. ఏంటంటే చిల్లర రూపాయి, 2 రూపాయలు. అలాంటి వారు కట్టలు వేసేస్తున్నారు. ఎవరికి పోతుంది అదంతా? పరిచర్యకే మళ్ళీ వినియోగించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక కానుక ఇవ్వడం కూడా నువ్వు యెహోవా పక్షంగా ఆయన యుద్ధం చేసిన వాడితో దాంతో లెక్కే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా మీతో మాట్లాడి ఉంటే, అరే ఇంత గొప్ప కరోనా వ్యాధిలో నా దరిదాపులు కూడా అది రాకుండా నన్ను కాపాడాడంటే నా ఎడల ఈ 4 ప్రణాళికలు ఉన్నాయా అంటే, ప్రణాళికలు ఉన్నాయంటే ఆ 4 లోపాలు నాలో ఉన్నాయా? ఇక మీదటైనా మారు మనసు పొందుకుందాం, పశ్చాత్తాపం పొందుదాం, నమ్మి బాప్తిసం తీసుకుందాం. ఈరోజు కాకపోయినా మరొక రోజు దేవుని పిలుపునందుకొని మనం పోవాల్సిన వారుగా ఉన్నాం. కనుక మనం ఈ లోకం విడిస్తే పరలోకంలోనూ కళ్ళు తెరవాలా, ప్రభువుతో గడపాలి. కానీ ఆ నరకము, ఆ బాధ మనం భరించలేం. కనుక దేవుడు మనందరికీ మంచి నడిపింపుతో కలిగిన ఆత్మను దయచేసి మనందరినీ ఆ విధంగా ఆశీర్వదించి ముందుకు తీసుకుని వెళ్ళునుగాక. మన ఆధ్యాత్మిక జీవితంలో మనని ఒక మెట్టు ఎక్కించునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, జీవం గల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవ, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రయక దేవ, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ సంవత్సరాంతపు నా తండ్రి డిసెంబర్ మాసంలోని 2వ పునరుద్ధాన దినపు ఆరాధనను ఇప్పటి వరకు పాటల పరిచర్యలో, ఆయన కీర్తనల గ్రంథము ధ్యానం చేసే పరిచర్యలో, స్తుతి ఆరాధనలో, వాక్య పరిచర్యలో, ప్రతి విషయంలో మీరు మాతో ఉండి వాగ్దానపూర్వకంగా మాతో మాట్లాడి ప్రవచనాత్మకంగా మమ్మల్ని బలపరిచినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీనులైన నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ఈ యొక్క ఉపదేశము నా తండ్రి వారి హృదయాల్లో పదిలపరుచుకొని బాప్తిసం తీసుకోవాలి, ముచ్చుడు బాప్తిసము, నీటి బాప్తిసం తీసుకోవాలి. అది సరైన బాప్తిసం అని ఎరుగక, బాప్తిసం అంటే ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఈ లోక పాపాన్ని జుర్రుకుంటూ నాయన వ్యర్థమైన జీవితం జీవిస్తున్నటువంటి నీ ప్రియ కుమార్తెలు కుమారులకు జ్ఞానోదయం కలుగు చేయనట్లు ఈ ఉపదేశం ఉపయోగపడులాగున మీరే నడిపించమని దీనుడను, అల్పుడను, అయోగ్యుడను నీ సన్నిధిలో నిలబెట్టుకొని నా ద్వారా మీరే మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు, సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా ముందుకొని వచ్చినట్లయితే మనము ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రభువా స్తోత్రం నాయన, నీ ప్రియకుమార్తె జీవితంలో మీరు చేసిన మేళ్లను బట్టి, చూపిన అపారమైన కృపను బట్టి, సమర్పించిన ఆ కృతజ్ఞత కానుకను ముందుగా మీరు స్వీకరించండి, అంగీకరించండి. 100 ప్రతిఫలము, ఆశీర్వాదము తనకును తన కుటుంబీకులకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
స్తోత్రం. మంచిది ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ఉంది. మనకి ముందు పండగలు ఉన్నాయి. డిసెంబర్ 25 క్రిస్మస్ ఆరాధన, అలాగే జనవరి 1న నూతన సంవత్సర ఆరాధనలు ఉన్నాయి. దానికి ముందు రోజు 24, అలాగే 31వ తారీఖున కూడా మిడ్ నైట్ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రము ప్రోగ్రామ్ షీటు అది నిన్న హడావుడిగా ఒక్క పూటలో చేయించాల్సి వచ్చింది. దయచేసి ఏదైనా ఎక్కడైనా తప్పులు ఉంటే దయచేసి సరిదిద్దుకోండి. మీ పెన్నులు ఉంటాయి కదా, దాంతో దిద్దేసుకోండి, సరేనా? మంచిది. ఇకపోతే ఈ సంవత్సరము ప్రత్యేకంగా రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ చరిత్రలో ఇంతకుముందు జరగనిది ఈ సంవత్సరము ప్రారంభం చేశారు. అదేంటయ్యా అంటే సెమీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా నేను దానికి వ్యతిరేకిని సెమీ క్రిస్మస్కి. ఎందుకంటే సెమీ క్రిస్మస్లో ఆల్మోస్ట్ ఆల్ క్రిస్మస్ లాగా అన్నీ చేసేసుకుంటే ఇక మెయిన్ క్రిస్మస్కి ఇంపార్టెన్స్ ఏముంటుంది అని నేను ఇంతకాలం వాదించేవాడిని. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. ఇప్పుడు క్యారల్ పార్టీ ఇళ్ళకి పోయేదానికి లేదు కదా. మనం ఒక 50 మంది తక్కువ రారు, మంచి మంద వస్తారు మనకి, విత్ బ్యాగేజ్ అంతా వస్తారు. మనం 50 మంది వెళ్ళి ఏమ్మా సుమలత మీ ఇంటికి వచ్చి బులోమంట మీ ఇంట్లోకి దూరితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటుందంట ఆ బిడ్డ. సరే, రవి గారు రానిరు, వాళ్ళు చిన్న మనవడు పుట్టాడు, ఆయనకి ఆగండి అంటాడు. మహా అయితే ఆ బిస్కెట్లు ఇంట్లో చిసిరాస్తుంటాడేమో. ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా? నెక్స్ట్ పోలీస్ పర్మిషన్ లేదు. అది ఇక వాళ్ళు మామూలుగానే మంచిగా మాట్లాడతారు కదా, ఇట్లాంటి పనులు చేస్తే లాఠీలు తీస్తారు వాళ్ళు. కాబట్టి మనకెందుకు తల్లి కామలి, మనం అది వదిలేసుకున్నాం కాబట్టి కేరళ పార్టీ. కానీ నాకు ఇష్టమైన పరిచయం అది. చిన్న బిడ్డలు 2-3 సంవత్సరాల బిడ్డలు కూడా ఆ మంకీ క్యాప్లు వేసుకొని ఇప్పుడు అని వస్తారు, ఎంత ఇంట్రెస్ట్గా వస్తారో. మరి ఈ సంవత్సరం అది లేదు కాబట్టి మన యవ్వన కుమారులు అందరూ సండే స్కూల్ టీచర్స్ కలిసి ఈ సెమీ క్రిస్మస్ చేసుకుందాం అన్నారు. ఇక నేను కాదని లేకపోయా. కాబట్టి ఎందుకు ఎంతసేపు చెప్పానంటే 20వ తేదీ సోమవారం సెమీ క్రిస్మస్ ఉంటుంది. నెక్స్ట్ సండే కాకుండా ఆ నెక్స్ట్ మండే సోమవారం 6 గంటలకు సెమీ క్రిస్మస్ ఉంటుంది. కనుక మీరే కాకుండా మన సంఘ బిడ్డలే కాకుండా మీ స్నేహితులు కానీ ఎవరైనా చుట్టాలు గిట్టాలు వచ్చి ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి. అంతేగాని మీరు వెళ్ళిపోబాకండి, వెళ్ళిపోయి అక్కడో మీ ఊళ్ళలో పడిపోబాకండి. ఆ బెటర్ గుంట వెళ్ళబాక మనం, సరేనా? అయ్యగారు, ఏమ్మా పాస్టర్ గారు, ఏందమ్మా మీరు దారాలకి విప్పండి అమ్మా. ఇది ఇప్పరు. ఈ గాడికి నన్ను చూసి భోజనాలు పెడతారు, ప్రతి దానికి భోజనమా అంటుండే. సరేలే అమ్మా, ఎట్లా మేము మా కమిటీ వారితో మేము అన్నా ప్రసాద్ అన్న, అదిగో ఆయన అప్పుడు ఇట్టి అంటున్నాడు వద్దని. మహాధారాళమైన వ్యక్తి మా సెక్రటరీ గారు, అసలు వెనకాడ్డు డబ్బులు తీయడంలో. సరేలేండి, అది మళ్ళీ ఉంటుందిగా మన చర్చిలో. ఏదైనా చిన్న ప్రోగ్రాం అయినా ఆహారం దండిగానే ఉంటుంది కనుక సెమీ క్రిస్మస్, ఓకేనా? ఇంకంతే. మీరు ఈ చదువుకోండి, ఇది మీకు ఇస్తారు. తర్వాత కవర్స్ పెట్టివ్వండి సార్. ప్రసాద్ గారు, మరి లేనిపోయిన దెబ్బ పడిపోద్ది మనకి. కాబట్టి ఆ కవర్స్ పెట్టిస్తారు. కాబట్టి పాంప్లెట్ మీరు తీసుకొని కవర్స్ మళ్ళీ మాకు ఇచ్చేయండి. ఎలా ఇస్తారు? ఉత్త కవర్లా? మీరు ఆ పని చేసేటట్టున్నారు తల్లి. రైట్, అందరూ లేచి నుంచుద్దామమ్మా. మంచిది. సాక్ష్యాలు ఏమన్నా ఉంటే శుక్రవారం చెప్పుకుందాం. ఉపవాస కూడిక ఉంటుంది కాబట్టి ఉపవాస కూడికలో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్తున్నారు, ఆశ్చర్యపరిచే సాక్ష్యాలు చెప్తున్నారు. కనుక దయచేసి శుక్రవారపు ఉపవాస కూడికి మర్చిపోకుండా రండి. మీరు ఉపవాసం ఉండలేకపోయినా పర్లేదు, మీ బదులు మేము ఉంటాం, మీరు రండి తల్లి. అది ఎప్పుడు పెట్టుకుంటున్నారమ్మా? అది 18వ తేదీ. ఎస్, మనం అనుకున్నాగా శుక్రవారం 18వ తేదీ ఆలయ శుద్ధీకరణ దినం. అంటే శుభ్రంగా దులుపుకోవడం కాదు, చాలా పని ఉంది. అటు చూశారు కదా, మన నూతన మందిరము ఆ సిమెంట్ అంతా పడింది కనుక దాన్ని కడగాల్సి వస్తుంది. అది ఒకళ్ళిద్దరితో అయ్యే పని కాకుండా స్త్రీల సమాజం వారు అందరూ రావాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అక్కడికి వచ్చి మీరు ఒక చెంబు నీళ్లు పోస్తే మీకు మీ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం. కనుక మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకోబాకండి నీళ్లు,
గుడిని కడిగే ప్రయత్నంలో ఉందాం. ఆ రోజు కూడా మనకేమన్నా పాస్టమ్మ గారు సరే మంచిది, సరే జనాన్ని బట్టి అంట. ఓకే, కళ్ళు మూసుకోండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. సంతోషంగా ఉన్నవాడు చివరికి ఒకసారి అందరం కలిసి హల్లెలూయా. ఎస్, అందరూ సంతోషంగా ఉన్నారు. కనికరపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ యొక్క పునరుద్ధాన దినపు ఆరాధనను ఎంతో ఆశీర్వాదకరంగా, నీ నామమునకు మహిమకరంగా ఆయన మాకు తృప్తికరంగా జరిగించినందుకు స్తోత్రాలు అయ్యా. ప్రతి పరిచర్యలో మీ ఆత్మ నడిపింపును మేము అనుభవించాం నాయన. పాటల పరిచర్యలో, స్తుతి ఆరాధనలో, అలాగే వాక్య పరిచర్యలో కూడా మేము నాయన మీ ఆత్మను అనుభవించా నా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాలతో మమ్మల్ని హెచ్చరించినందుకు, బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా ప్రభువా, నా దేవ, బిడ్డలు ప్రేమపూర్వకంగా త్యాగపూర్తిగా సమర్పించుకున్న వారి కానుకలను ముందుగా మీరు స్వీకరించండి నాయన. వారికి నూరింతల ప్రతిఫలం దయచేయండి. అలాగే మా ముందు రాబో కాలంలో నా తండ్రి, మరి 20వ తారీఖు నుంచి నా తండ్రి 18వ తారీఖు ఈ ఆలయ శుద్ధీకరణ కార్యక్రమం నుంచి నా తండ్రి జనవరి 1వ తారీఖు వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి. ఎవ్వరికి ఏ విధమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, గండముల పాయములు జరగకుండా, అవాంఛనీయ సంగతులు ఎదురుకాకుండా ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా జరిగించండి అయ్యా. సంఘాన్ని బలపరచండి. సంఘ అభివృద్ధిని మేము కోరుకుంటున్నాము నా తండ్రి. నూతనమైనటువంటి ఆత్మలను ఈ సంఘంలోనికి చేర్చండి నా ప్రభువా. మీరు మాకు వాగ్దానం ఇచ్చారు, పట్టజాలనంత విశ్వాసులను నీకు, నీ సంఘానికి నేను ఇవ్వబోతున్నానని చెప్పారు కనుక ఆ స్వతంత్రాన్ని నా తండ్రి బయలుపరుస్తూ నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. మేము సజీవులుగా ఉండడమే కాకుండా సజీవులుగా ఉన్నప్పుడే ఆ యొక్క స్థితిని చూచే, ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగే నా ప్రభువా, మరి మీ ప్రియులు, మా సహోదరులు, సహోదరి నా తండ్రి సుదూర ప్రాంతం నుంచి ఈ యొక్క విజయవాడ పట్టణానికి చేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నా ప్రభువా, ఇప్పుడు బిడ్డలు నా తండ్రి క్షేమముగా ఈ యొక్క సన్నిధానికి తీసుకొచ్చారు. సురక్షితంగా వారి వారి గృహాలకు చేర్చండి. ఆన్లైన్లో ఇప్పటి వరకు ఎంతో ఆసక్తిగా, ఓపికగా నా తండ్రి మా ప్రతి ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి మా ప్రియ సహోదరి, నా చెల్లి జయసుందరిని జ్ఞాపకం చేసుకునండి. తన కుమార్తెను, అల్లుడు గారిని, మనవణ్ణి జ్ఞాపకం చేసుకునండి. వారికి రక్షణను దయచేయండి నా ప్రభువా. మారు మనసును అనుగ్రహించండి. బాప్తిసములు లేకపోతే బాప్తిసం పొందుటకు మీ ఆత్మ ప్రేరణ కలగచేయండి నాయన. దోనే జార్జ్ అనే సహోదరుని జ్ఞాపకం చేసుకునండి. జోసెఫ్ కరుణాకర్ని జ్ఞాపకం చేసుకునండి. వంగా మేరీని జ్ఞాపకం చేసుకునండి. ఈ కుమార్తె నాయన బహుదూరం వేరే దేశంలో ఉంటుంది నాయన, కువైట్ అనే ప్రాంతంలో. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. నిరూపుని జ్ఞాపకం చేసుకునండి నాయన. తండ్రిని కోల్పోయినటువంటి భారమైన హృదయంతో ఆ బిడ్డ తిరిగి నాయన మరి ఉద్యోగరీతిగా వెళ్ళవలసి వచ్చింది కనుక ఆ బిడ్డకు మీరే తండ్రిగా ఉండి, ఆదరణకర్తగా ఉండి దీవించమని కోరుకుంటున్నాను. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి వారికి ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో వాటిని అన్నిటినీ తీర్చమని కోరుకుంటున్నాను నాయన. రాబో క్రిస్మస్కు నాయన ఎంతో ఆర్థిక అవసరతలు ఉన్న కుటుంబాలు ఉన్నాయి కనుక శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని దయచేయమని కోరుకుంటున్నాను నా ప్రభువా, నా దేవా. మరలా శుక్రవారం జరగబోతున్నటువంటి ఆ యొక్క ఉపవాస కూడికలో మేము పాలు పంచుకునే వరకు నీ కృపా క్షేమములతోనూ, శాంతి, సమాధాన, సమృద్ధులతోనూ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను, ఆన్లైన్లో పాలు పంచుకున్న ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకును అందరికీ ఈ యొక్క కృప క్షేమమును, ఆశీర్వాద ఫలమును దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందును నెరవేర్చబడు గాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబీకులకును, ఆన్లైన్లో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తికి, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక.
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య ఈ మాయి మీద రుమారించుము దేవా, రమ్మారా ప్రేమ వర్షంబు రుమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీతో ఉండును గాక. ఆమేన్.